డిఎస్సి 2024 ఏపీటీఎస్కి సంబంధించి సోషల్ కంటెంట్లో భాగంగా నీటిపారుదలలో బిట్స్ చూసుకుందాం. 1. నదులలో హిమాలయ నదీ వ్యవస్థకు చెందిన నదులు: గంగా, సింధు, బ్రహ్మపుత్ర. నదులలో హిమాలయ నదీ వ్యవస్థకు చెందిన నదులు: గంగా, సింధు, బ్రహ్మపుత్ర. 2. బ్రహ్మపుత్ర నదిని టిబెట్లో ఏమంటారు? సాంగ్పో అంటారు. బ్రహ్మపుత్ర నదిని టిబెట్లో సాంగ్పో అంటారు. 3. తూర్పు నుండి పడమర వైపుకు ప్రవహిస్తున్న నది: నర్మదా నది. తూర్పు నుండి పడమర వైపుకు ప్రవహిస్తున్న నది ఏది? నర్మదా నది. 4. గోదావరి నది జన్మస్థానం ఏది? గోదావరి నది జన్మస్థానం పశ్చిమ కనుమల్లోని నాసికా త్రయంబకం. గోదావరి నది జన్మస్థానం ఎక్కడ? పశ్చిమ కనుమల్లోని నాసికా త్రయంబకం. 5. తుంగభద్ర ఆనకట్ట నిర్మాణం. తుంగభద్ర ఆనకట్ట నిర్మాణం ఏ సంవత్సరంలో జరిగింది? 1952 సంవత్సరం. తుంగభద్ర నది ఆనకట్ట నిర్మాణం ఎప్పుడు జరిగింది? 1952 సంవత్సరం. 6. ఏ నదిని టిబెట్లో సాంగ్పో అంటారు? బ్రహ్మపుత్ర నదిని. బ్రహ్మపుత్ర నదిని టిబెట్లో ఏమంటారు? సాంగ్పో అంటారు. 7. బ్రహ్మపుత్ర నది అస్సాం లోయలోకి వచ్చినప్పుడు ఏ రెండు ఉపనదులు దీనిలో కలుస్తాయి? బ్రహ్మపుత్ర నది అస్సాం లోయలోకి వచ్చినప్పుడు ఏ రెండు ఉపనదులు దీనిలో కలుస్తాయి? దిబాంగ్, లోహిత్. బ్రహ్మపుత్ర నది అస్సాం లోయలోకి వచ్చినప్పుడు ఏ రెండు ఉపనదులు దీంట్లో కలుస్తాయి? దిబాంగ్, లోహిత్. ఫ్రెండ్స్, ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. 8. ఏ నది పడమర నుంచి తూర్పు వైపుకు ప్రవహిస్తుంది? గోదావరి నది. ఏ నది పడమర నుండి తూర్పు వైపుకు ప్రవహిస్తుంది? గోదావరి నది. తూర్పు నుండి పడమరకు ప్రవహించే నది ఏది? నర్మదా నది. తూర్పు నుండి పడమరకు ప్రవహించే నది నర్మదా నది అయితే పడమర నుండి తూర్పుకు ప్రవహించేది గోదావరి నది. అటుదిటు ఇటుదిటు ఇచ్చారు, దాన్ని కన్ఫ్యూజ్ అవ్వకుండా గుర్తుపెట్టుకుంటే నదుల పేర్లు కరెక్ట్గా మనం బీట్ చేయొచ్చు. 9. 2011-2012 నాటికి చెరువుల యొక్క నీటిపారుదల శాతం ఎంత? 2.96%. 2011-2012 నాటికి చెరువుల యొక్క నీటిపారుదల ఎంత శాతం ఉంది? 2.96%. 10. గోదావరి నదిపై మన రాష్ట్రంలో గల ప్రాజెక్ట్ ఏది? పోలవరం ప్రాజెక్ట్. గోదావరి నదిపై మన రాష్ట్రంలో ఏ ప్రాజెక్ట్ నిర్మించారు? పోలవరం ప్రాజెక్ట్. కృష్ణా నదిపై నిర్మించిన మొదటి ప్రాజెక్ట్ నాగార్జున సాగర్ ప్రాజెక్ట్. కృష్ణా నదిపై నిర్మించిన మొదటి ప్రాజెక్ట్ ఏంటి? నాగార్జున సాగర్ ప్రాజెక్ట్. ఆంధ్రప్రదేశ్లో అధిక జిల్లాల గుండా ప్రవహించే నది ఏది? కృష్ణా నది. ఆంధ్రప్రదేశ్లో అధిక జిల్లాల గుండా ప్రవహించే నది ఏది? కృష్ణా నది. ఫ్రెండ్స్, ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. 13. మన రాష్ట్రంలో అత్యధిక నీటిపారుదల వేటి ద్వారా జరుగును? బావులు. మన రాష్ట్రంలో అత్యధికంగా నీటిపారుదల వేటి ద్వారా జరుగును? బావుల ద్వారా. 14. నాగార్జున సాగర్ ఎడమ కాలువ పేరు ఏమిటి? లాల్ బహదూర్ కాలువ. నాగార్జున సాగర్ ఎడమ కాలువకు పేరేంటి? లాల్ బహదూర్ కాలువ. 15. తెలుగు గంగా ప్రాజెక్ట్ ఏ జిల్లాలో ఉంది? కర్నూలు జిల్లా. తెలుగు గంగా ప్రాజెక్ట్ ఏ జిల్లాలో ఉంది? కర్నూలు జిల్లాలో ఉంది. 16. దక్షిణ భారతదేశంలో అతి పొడవైన నది ఏది? గోదావరి నది. దక్షిణ భారతదేశంలో గల అతి పొడవైన నది ఏది? గోదావరి నది. 17. నాగార్జున సాగర్ కుడి కాలువ పేరేమిటి? రుద్రామాత కాలువ. నాగార్జున సాగర్ కుడి కాలువ పేరేమిటి? రుద్రామాత కాలువ. 18. సాధారణంగా ఉపరితల బావులు ఏ ప్రాంతాలలో ఉంటుంది? 1. డెల్టా ప్రాంతాల్లోనూ, 2. నదీలోయ ప్రాంతాల్లోనూ, 3. అవక్షేప శిలలు. సాధారణంగా ఉపరితల బావులు ఏ ప్రాంతాల్లో ఉంటుంది? డెల్టా ప్రాంతాల్లోనూ, నదీలోయ ప్రాంతాల్లోనూ,
అవక్షేప శిలల్లోను. 19. రాజస్థాన్ రాష్ట్రంలో నిర్మించిన బియాస్ కాలువకు మరొక పేరేంటి? ఇందిరాగాంధీ కాలువ. రాజస్థాన్లో నిర్మించిన బియాస్ కాలువకు మరొక పేరేంటి? ఇందిరాగాంధీ కాలువ. 20. కృష్ణానదిపై నిర్మించిన ఆనకట్ట ఏది? నాగార్జున సాగర్. కృష్ణానదిపై నిర్మించిన ఆనకట్ట నాగార్జున సాగర్. ఫ్రెండ్స్, ఎవరైనా నా వీడియోను ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.